జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు పోలీస్ గ్రౌండ్లో 2 వారాలుగా మొబిలైజేషన్ కార్యక్రమాన్ని అదనపు ఎస్పీ వి రమణయ్య ఆధ్వర్యంలో మొబిలైజేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ పోలీసులు చేసే ప్రతి పనులను ఎంతో నేర్పరితనం, సమయస్ఫూర్తి ఉండాలని, ఇతర ఉద్యోగుల కంటే భిన్నంగా పోలీసుల ఉద్యోగం ఉంటుందని వారు పేర్కొన్నారు. మీ మీద ప్రజలు పెట్టుకున్నటువంటి నైపుణ్యాన్ని, ఆశలు మనం ఏమాత్రం ప్రజలకు చేరువై ఎల్లప్పుడూ మనం కాపాడుతూ ఉండాలని, మన మీద ప్రజలు ఎంతో గౌరవంతో మన దగ్గరకు వచ్చి మాట్లాడటం జరుగుతుంది అన్నారు. చిన్న పొరపాటు జరిగినా కూడా అనువను వెతుకుతున్నారు. వీళ్ళు ఎవరున్నారు ఇవన్నీ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏదో స్టార్ట్ అయింది. అక్కడ కానిస్టేబుల్ పాస్పోర్ట్లు ఉంటాయి కదా, ఆ పాస్పోర్ట్ల ప్రకారం మళ్ళీ ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. కనుక దయచేసి ఎక్కడ కూడా తప్పిదాలు జరగకుండా చూసుకోవాలా, కాన్సన్ట్రేషన్ చేయాలి. సెల్ ఫోన్ తక్కువ యూజ్ చేయండి. డ్యూటీకి వెళ్ళినప్పుడు మాట్లాడుకోండి, వద్దనడం లేదు, కానీ పరిసరాలను గమనిస్తూ మీరు యాక్ట్ చేయాలి. అంతేగాని నీకేదో ఇచ్చినాడు కూర్చోబెట్టినారని చెప్పేసి సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటే ఏం జరుగుతుంది పక్కన తెలియకుంటే ఎట్లా? కనుక ఈ సెల్ ఫోన్ వల్ల కూడా మనం చాలా అనర్థాలు ఉన్నాయి. అనారోగ్యానికి పాలవుతున్నాం. నిద్ర లేక మెయిన్ సెల్ ఫోన్ రాత్రి 10, 11, 12, 1 గంట వరకు సెల్ ఫోన్ చూస్తూ ఉదయము నిద్ర లేక ఇట్లా కూడా మనం అనారోగ్యానికి గురవుతున్నాం. దయచేసి సెల్ ఫోన్ను తక్కువ మోతాదులో యూజ్ చేయండి. సెల్ ఫోన్ మనం ఎంతో 50,000, 60,000 పెట్టి కొంటున్నాం అంటే మనం కోరి మనం జబ్బును ఆహ్వానిస్తున్నాం. మాట్లాడదాం అయిపోయిందా? ఇది టీమ్ సావధాన్, ప్లీజ్ సిట్ డౌన్. అందరూ షూ వేసుకో, కూర్చోండి. అందరూ కూర్చో, నిదానంగా నింపాదిగా పైన